ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం అనేది ఈ వైసీపీ రక్తంలోనే ఉంది. రైట్. ఏంటి సార్ ఇప్పుడు అక్కడ పరిస్థితులు చక్కబడాలి, ఇలాంటి పరిణామాలు పులిస్టాప్ పడాలంటే ఇప్పుడు ఏం చేయాలి అసలుకి ఎలక్షన్ కమిషన్? ఎందుకంటే ఒకవైపు ఇక్కడ డీజీపీని కావచ్చు, సిఎస్ని కూడా ఢిల్లీకి రావాలని చెప్పి ఆదేశించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ పల్నాడు కావచ్చు, జిల్లాలో కావచ్చు, తాడిపత్రి, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటనలపైన మీ ప్రాంతంలో పరిస్థితి కంట్రోల్లోకి రావాలంటే ఏం జరగాలి? తక్షణం క్రింద స్థాయి అధికారులతో సహా మొత్తం ప్రక్షాళన చేయాలి సార్ పోలీస్ డిపార్ట్మెంట్ అని. అలాగే ఇంటెలిజెన్స్ మరి స్పెషల్ బ్రాంచ్ వాళ్ళని కూడా అక్కడి నుంచి అక్కడ లోకల్ గా ఉన్నాడని మార్చేసి కొంచెం నిబద్ధతతో పనిచేసే అధికారులని కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు రీఇన్స్టేట్ చేయగలిగితేనే మళ్ళీ అక్కడ పరిస్థితులు చక్కదిద్దాయి. స్టేషన్ లో పల్నాడులో పరిస్థితి అంటే ఒక హోమ్ గార్డ్ నేను చెప్తున్నాను, రాయవరంలో ఉంటాడు అతను. ఓకే. పేరు రాజేష్. ఈ హోమ్ గార్డ్ కింద ఎస్ఐలు, సిఐలు, ఈవెన్ డిఎస్పీ కూడా పనిచేసే పరిస్థితి అండి. ఇతను ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు, పేరుకు హోమ్ గార్డ్, ఊర్లో రాజకీయాలు చేస్తా ఉంటాడు. అతని కింద ఈ ఎస్ఐలు, సిఐలు పనిచేయాలి. వ్యవస్థ ఎలా ఉన్నప్పుడు మనం అరాచకం కాకుండా ఈ పల్నాడులో శాంతి భద్రతలను ఎలా ఆలోచించగలుగుతాం? ఆఫ్టర్ ఆల్ హోమ్ గార్డ్. సార్ ఫైనల్ గా ఒక మాట చెప్పండి. సో ఇక్కడ పరిస్థితుల్ని అధికారులు ఏ విధంగా సీరియస్ గా తీసుకోవాలి, ఒకటి ఈ పరిణామాలపైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా మీతో మాట్లాడారా? సో మీరు కూడా ఇంకా గృహ నిర్బంధంలోనే ఉన్నారా? ఏంటి సార్ పరిస్థితి? నేను ప్రస్తుతం గృహ నిర్బంధంలోనే ఉన్నాను. పోలీసు ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారంటే పరిస్థితులు చక్కబడే వరకు మీరు, ఆ ఉద్రిక్త వాతావరణం చల్లబడే వరకు మీరు రావద్దు. మీరు రాగానే వాళ్ళు దాడులు చేశారు కాబట్టి మీ వాళ్ళు రెచ్చిపోతారు, కాబట్టి సహకరించండి అని చెప్పిన మీదట నేను ఇక్కడ ఉండటం జరిగింది సార్. మాట్లాడారా సార్ మీతో? ఇందాక ఒక పదం వాడాను ఆఫ్టర్ ఆల్ అనే నేను ఉపసంహరించుకున్న. సారీ, నా ఉద్దేశం ఏంటంటే డిఎస్పీ ముందు హోమ్ గార్డ్ ఎంత, హోమ్ గార్డ్ కింద డిఎస్పీ కింద హోమ్ గార్డ్ పనిచేయాలనే పరిస్థితిలో అట్లా మాట్లాడాను. అవును, వ్యవస్థలు ఎంతలా మారిపోతున్నాయనే విషయాన్ని మీరు చెప్పారు. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్? పల్నాడులో పరిస్థితులు సర్దుమణగాలి, అక్కడ ప్రజలకు కూడా లేదా మీ క్యాడర్కి కూడా ఏం పిలుపునిస్తారు? ఈ రోజు వాళ్ళు ఏదైతే దౌర్జన్యం, దుర్మార్గం, ఇవన్నీ రౌడీజాన్ని ప్రదర్శించారో వరకు ఉన్న వాళ్ళ పరిస్థితి కన్నా ఈ రోజు ఇంకా దిగజారిపోయింది. మన పార్టీ, మన సిద్ధాంతాలు అవి కాదు. చట్టపరంగా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ కూడా రేపు అధికారంలోకి వస్తున్నాం, చట్టం ముందు నిలబెడతాం, వాళ్ళకి పడాల్సిన శిక్షలు వేపిస్తాం. ఎవరైతే అధికారులు తప్పు చేశారో వాళ్ళని కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వదిలిపెట్టాం. వాళ్ళ మీద శాఖ